పిలిచితే పలికే దేవుడు ఎక్కడ అనుకుంటున్నారా? మనం ఇప్పుడు టెంపుల్ కి అయితే వచ్చాము. సారక్క జాతర కూడా జరిపిస్తారు. గుప్త నిధులు ఉన్నాయని, పుట్టల తవ్వకాలు జరిపారని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంతకు ఈ రోజు మీకు ఈ వీడియోలో ఏమి చూపించబోతున్నాను అనుకుంటున్నారా? పిలిచితే పలికే దేవుడు ఎక్కడ అనుకుంటున్నారా? మీరు ఎక్కడైనా చూసారా? చూస్తే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, మనం ఈ రోజు కొయ్యూరు తాడిచెర్ల దగ్గరలో నాగులమ్మ టెంపుల్ కి వెళ్తున్నాము. ఇక్కడికి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. భూపాల్పల్లి జిల్లా కొయ్యూరు దగ్గరలో ఉంటుంది. భూపాల్పల్లికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పెద్దపల్లి జిల్లా మంతనికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అయితే ఉంటుంది. మంతని దాటిన తర్వాత చూస్తే కనుక మొత్తం ఫారెస్ట్ ఏరియానే మీకు కనిపిస్తూ ఉంటుంది. గూగుల్ మ్యాప్ లో కరెక్ట్ గానే చూపిస్తుంది. ఇక వెళ్లే దారిలో అయితే చాలా కోతులు గుంపులుగా ఉంటాయి. ఇక్కడ అతి చేరువలో మానేరు బ్రిడ్జ్ కూడా ఉంటుంది. గోదావరి నది యొక్క ఉపనది మానేరు మనకు కనిపిస్తుంది. మానేరు బ్రిడ్జ్ దాటిన తర్వాత కొద్ది దూరంలోనే టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం మనం ఇప్పుడు టెంపుల్ కి అయితే వచ్చాము. ఇక్కడ ప్రస్తుతం భక్తులు కనిపించడం లేదు కదా. అక్కడ ఆదివారాల్లో ఎక్కువ మంది భక్తులు వస్తారట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ టెంపుల్. భక్తులు కోరికలు పొంగు బంగారమై కోరికలు నెరవేరుస్తుందంట ఈ టెంపుల్లోని అమ్మవారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం అడవిలో పచ్చదనాల మధ్య అమ్మవారు స్వయంగా వెలిసిందని ఆదివాసీయులు, అక్కడ ప్రజలు చెప్పుకుంటారు. స్వయంభూ ఈ అమ్మవారు దగ్గర కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక్కడ సమ్మక్క సారక్క జాతర కూడా జరిపిస్తారు. మేడారం వెళ్లే భక్తులు ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో జాతర జరిపిస్తూ ఉంటారు. పురాతన కాలంలో కొంతమంది దుండగులు ఈ ఆలయంలోకి వచ్చి నాగమణి ఉందని, గుప్త నిధులు ఉన్నాయని, పుట్టల తవ్వకాలు జరిపారని స్థల పురాణం ప్రకారం చెబుతుంది. ఇప్పటికీ కూడా పుట్టలని మీరు చూడవచ్చు. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ అమ్మవారి ఆలయంలో మరి ఇక్కడ స్వయంభూగా వెలిసిన పుట్ట మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అమ్మవారికి ఎప్పుడైనా మనం ఏదైనా సంకల్పం చేసుకుంటే గనక ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది ఇక్కడ స్థల పురాణం ప్రకారం మనం వింటూ ఉంటాం. మేము కూడా ఈ అమ్మవారి ఆలయం దర్శనం చేసుకుందామని స్వయంభూ దేవాలయాలే మా ఛానల్లో చూపించడం ప్రత్యేకత అని ఈ ఆలయాన్ని నేను మీకోసం వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.